జేజేలు చెప్పుకుందామా? భారత్ మాతా కి, భారత్ మాతా కి. థ్యాంక్ యూ. ఆర్కేపురం, ఎస్ఆర్కేపురం, శ్రీరామకృష్ణపురం ఎంత కలకల్లాడుతుందంటే నాకు ఎంతో సంతోషం అవుతుంది. సో మీ అందరికీ, నా స్నేహితురాలైన మీ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే. మహిళ అంటే ఏమీ లేదండి. మహిళ ఏం చేస్తాం? పొద్దున్న నుంచి రాత్రి వరకు మనం గంట పట్టుకొని తిప్పాలి, అంతేనా? బట్టలు ఉతకాలి, అంట్లు తోమాలి, ఇదే పని కదా. కానీ మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అని మన మహిళలను నిరూపించినాం. 1909 సంవత్సరం నుంచి మనం ఈ ఉమెన్స్ డే వేసుకుంటున్నాం. మహిళలకు కూడా హక్కు ఉంటుంది, మహిళలకి మనసు ఉంటుంది అని నిరూపించడం కోసమే ఆనాడు ఉమెన్స్ డే మొదలైంది. కానీ ఈరోజు మనం ఒక పండగలాగా ఉమెన్స్ డే వేసుకుంటున్నాము. నిజంగా చెప్పాలంటే అసలు ఈ ఆర్కేపురం వాసులకి ఇంకా ఇంకా పెంచాలి మీరు, ఇంకా ఇంకా. ఎంత అంటే ఆర్కేపురం అనేది ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా మన ఎస్ఆర్కేపురం మహిళా మండలి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహిళ అంటే మనం ఎన్నో పనులలో ఒత్తిడితో ఉంటాం. కాబట్టి మీ అందరికీ నేను మరొకసారి చెప్పుకునేది ఏంటంటే, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందామనే స్లోగన్ మీరు తీసుకురండి మేడం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. సో మీ అందరు కూడా నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మరొక స్లోగన్తో ముగిస్తాను. మహిళా శక్తి నేను చెప్తాను, జాతీయ శక్తి మీరు చెప్పండి మేడం. ఒక్క నిమిషం. మహిళా శక్తి, మహిళా శక్తి, గట్టిగా మహిళా శక్తి మేడం. ఓకే. మహిళా శక్తి, మహిళా శక్తి, జాతీయ శక్తి, మహిళా శక్తి, జాతీయ శక్తి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మళ్ళీ వచ్చాను చెప్పడానికి. ముందుగా చెప్పాను కదా చాలా మంది గెస్ట్లని. ఇక్కడ చిలుక మధుర ఉపేందర్ రెడ్డి గారు, అలాగే మనకి నిర్మలా గారు, మనకి ఇంకొక ఇద్దరు మెయిన్ గెస్ట్లు అనమాట దీంట్లో. సో చిలుక మధుర ఉపేందర్ రెడ్డి గారి గురించి చెప్పాల్సిన అవసరం అయితే ఆర్కేపురం డివిజన్ ప్రజలకు ఎవరికి లేదు. అందరికీ తెలిసిన వాళ్ళే, అందరికీ అయిన వాడే, అందరికీ నాయకుడే ఆయన, అందరి వాడు అని ఒక మాటలో చెప్పొచ్చు. సో ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా కూడా ముందుంటారు. ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా ఫస్ట్ గుర్తొచ్చే పర్సన్ ఆర్కేపురం డివిజన్ లో మనకు చిలుక మధుర ఉపేందర్ రెడ్డి గారు, అలాగే నిర్మలా గారు కూడా. వీళ్ళు కూడా మా మహిళా సంఘానికి కానీ ఇక్కడ ఉన్న ఆర్కేపురం ప్రజలకు కానీ ఎప్పుడు తోడుగానే ఉంటారు, హెల్ప్ఫుల్ గానే ఉంటారు. సో ఇలా వీళ్ళే కాదండి, చాలా మంది డాక్టర్స్, అలాగే